తాతయ్య? అన్నయ్య అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నాడంటావు? ఇంకా దేని గురించమ్మా? మీ అమ్మ గురించి. వాడి ఆలోచన ఎప్పుడూ తల్లి గురించే కదా. అంటే నాన్న దగ్గర నుంచి అమ్మని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. వాడికి నాన్నెవరో తెలిసిపోయింది. మీ అన్నయ్యకి మొదటి నుంచి నాన్నంటే పడదు. ఆ నాన్న స్నేహితుడే అని తెలిసేసరికి ఇంకొంచెం కోపం పెంచుకున్నాడు. అందుకే ఏదో ఒకటి చేసి మీ అమ్మని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మరి ఎలా తాతయ్య? చూడమ్మా, ఏదో విధంగా మీ అన్నయ్య మనసు మార్చే ప్రయత్నం చెయ్యి. అది కుదరకపోతే మీ నాన్న దగ్గరున్న మీ అమ్మ మనసు మారడానికి మీ అన్నయ్య చేసే ప్రయత్నానికి అడ్డుపడు. మీ అమ్మ శాశ్వతంగా మీ నాన్న దగ్గరే ఉండేలా చూడు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఏదో ఒకటి చేసి వీడు మీ అమ్మని తీసుకొచ్చేస్తాడు. మీకు పూర్తిగా తగ్గిందని తెలిస్తే ఆ మరుక్షణమే మేడం గారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అక్క మిమ్మల్ని అర్థం చేసుకొని శాశ్వతంగా ఉంటాననే వరకు మీకు తగ్గినా కూడా తగ్గనట్టుగానే ఉండండి సార్. మీ భార్య మీ దగ్గర ఉండటానికి మీరు నటించడంలో ఏ తప్పు లేదు. రవి, శృతి చెప్పింది నిజమే. నాకు పూర్తిగా నయమైతే మీనమ్మ నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అలా జరిగితే మళ్ళీ నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే నా మీనమ్మ వెళ్ళకూడదు. నాది స్వార్థమైనా సరే నా మీనమ్మ వెళ్ళకూడదు. అంతే, నాకు నయ్యం కాకూడదు. ఎలా ఎలా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.